నేను మీ సీమ సిన్నోన్నే. ఏదమ్మా ఏమైంది మా పవన్ సార్కు? ఏమమ్మా నిన్న మొన్న దాకా సింహంలాగా గర్జించిన గొంతు ఇప్పుడు పలకడంలా. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి కూలిపోతున్న కూటమికి ఊపిరి పోసి అధికారంలోకి తెచ్చిన వాళ్ళ పవన్ అన్న ఇప్పుడు ఎందుకు నల్లపూసైనాడమ్మా? సీఎం కంటే ఎక్కువ ఉన్నది క్రేజ్ అనుకున్న టైంలో ఈ మౌనం వెనక మర్మం ఏంటమ్మా? అసలు డిప్యూటీ సీఎం మనసు ఏముండాలి? ఒకప్పుడైతే యా టీవీ చూసినా పవన్ కళ్యాణ్ మాట వినిపించేది. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ ఎన్ని హిట్లు ఇచ్చినావు స్వామి. కొన ఊపిరిలో ఉన్న టీడీపీకి పానం పోసింది నువ్వేనని మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. జనసేన లేకపోతే ఇక టీడీపీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే అప్పట్లో పులియా తిరిగినోడు ఇప్పుడు పత్త లేకుండా పోయినాడేంది అని జనం అడుగుతున్నారు. డిప్యూటీ సీఎం పదవి అయితే వచ్చింది కానీ అన్నీ బాగున్నాయంటే అనుమానమే అంటున్నారు జనం. ఎప్పుడో అమాస పున్నానికి ఒకసారి కనపడి ఏమీ మాట్లాడకుండా గమ్మున పోతుండడం ఎవరికి అర్థం కావడంలే. ప్రశ్నించే పార్టీ అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. మరి బాబు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నిధులు వచ్చిండాయా లేవా అని అడగడంలే. అవన్నీ ఎట్టా పోతున్నాయో ఏమో తెలియడంలే. దీనిపై మీరెందుకు ప్రశ్నించడం లేదు సార్, నోరెందుకు ఇప్పడం లేదు సార్ అని మీ కార్యకర్తలు అడుగుతూ ఉన్నారంట ఊళ్ళల్లో. ఇంకా మరో పక్క మీ జనసేన నాయకుల అతిశేష్టాలు బాగా ఎక్కువైనాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. అటు కూటమి ధర్మం ఇటు సొంత పార్టీ నేతల చిల్లరేశాలు మధ్యలో మీరు నలిగిపోతున్నారని అనుకుంటున్నారు అందరూ. అందుకే ప్రజలకు సమాధానం చెప్పలేక సైలెంట్ అయినాడా అన్నది ఇప్పుడు పెద్ద డౌట్ అంట. మొన్న ఈ మధ్య అమరావతి విషయంలో కూడా బాబు సంబరాలు చేసుకోవన్నా మీ వాళ్ళు ఎందుకు గమ్మున ఉండిపోయినారు? లోపల ఏదో జరుగుతాండబ్బా. నీ మౌనం వెనక ఏదో పెద్ద తుఫానే ఉండాలి అనిపించండి. అది ఏదేమైనా జనాలకి నువ్వు కనపడాలా, మాట్లాడాలా, నువ్వు నోరిప్పాలా. ఏమంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? మీరేనా చెప్పండి.